ఆగొస్తాడు ఈగొస్తాడు అని ఓ దిక్కు ఇంటోళ్ళు ఇంకో దిక్కు అభిమానులు కంటి మీద కునుకు తీయకుండా ఎదురు చూసిర్రు. మాపటీలు కునుకు కూడా తీసినట్టు లేరు. గదే సినిమా హీరో అల్లు అర్జున్ కు శుక్రవారం పొద్దుమీకంగానే బెయిల్ వచ్చిన జైల్లోకించి బయటికి రానీకే మాత్రం శనివారం తెల్లారింది. ఎప్పుడెప్పుడు వస్తాడా అని పిట్టకు పెట్టినట్టే ఎదురు చూసిన వాళ్ళంతా చూడుర్రి ఆఖరికి ఏం చేసిర్రు. మాపటీలు ఎట్లున్నాడో ఏం చేసిండో తిన్నాడో తినలేదో అయ్యో జైలుకు పట్టుకపోయారు కదా అని కంటి మీద కునుకు కూడా తీసినట్టు లేరు హీరో అల్లు అర్జున్ ఇంటోళ్ళు. ఇంటి ఆయన కోసం ఇంటి ఆమె, తండ్రి కొరకు పిల్లలు, కొడుకు కొరకు తల్లి, అల్లుని కొరకు పిల్లనిచ్చినోళ్ళు ఎవళ్ళంతకు వాళ్ళు రందితోని బెంగటిల్లిండ్రు. ఇట్లా కారు దిగి ఇంట్లోకి వచ్చిండో లేదో ఉరుక్కుంటా పోయి ఒకళ్ళు అందరు వరుస కట్టి బన్నీని కరుచుకున్నారు. కాండ్లాల నీళ్లు తీసిండ్రు. ఇక ఐకాన్ స్టార్ ఇంటికి చేరిండనే ముచ్చట తెలవంగానే సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరు ఇంటికి లైన్ కట్టిండ్రు. అయ్యో ఎంత పనాయే, అయ్యో ఏమైంది ఎట్లయింది అని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా అరుచుకున్నారు. ఇక మళ్ళోసారి మైకుల ముంగటికి వచ్చిన అల్లు అర్జున్ ఏమన్నాడో చూడర్రే. నేను ఒకటే చెప్తానండి, వన్స్ అగైన్ we're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. నేను సినిమా థియేటర్లో I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside, which I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. I've been coming to the same theater for the last 20 years and I've been to the same place more than 30 times and never any accident like this happened. It is purely unfortunate accident and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. గా తొక్కులాటల జీవిడిసిన అక్క కుటుంబానికి అన్ని తీర్ల అండగా ఉంటా, ఖుద్దు నేనే పోయి ఇంటి వాళ్ళని అరుచుకుంటా అన్నట్టు చెప్పిండు హీరో. అంతేకాదు కేసు అయితే అయ్యింది, చట్ట ప్రకారం నడుచుకుంటా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు హైకోర్టు బెయిల్ ఇచ్చినా అల్లు అర్జున్ బయటికి ఇడిచిపెట్టకుండా జైలు ఆఫీసర్లు కావాలనే లేటు చేసిండ్రు అన్నట్టు లాయర్లు కోపానికి వచ్చిండ్రు. గా ముచ్చటేంటిదో కోర్టులనే తెలుసుకుంటాం అన్నట్టు మాట్లాడినరాట. ఇక ఇది అంతోగెత్త అయితే పుష్పరాజు అరెస్ట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన మీద ఎటువంటి పగ లేదు అన్నట్టు మాట్లాడుతాండ్రు సర్కారు వాళ్ళు. వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు, రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది, అందులో ఎవరం జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేస్తారు. కాదన్నట్టు చట్టం ఎవళ్ళకు చుట్టం కాదన్నట్టు మాట్లాడింది మంత్రి సీతక్క. అల్లు అర్జున్ కాదు, అక్కడ ఇంకా ఏ హీరో ఉన్నా పోలీసు వాళ్ళు గట్లనే పట్టుకపోయేది అన్నట్టు మాట్లాడింది. ఏమైతే ఇప్పటికైతే బెయిల్ వచ్చింది, మరిగా ముందు కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.